శ్రీరాముడు ఈ దేశంలోని కొన్ని కోట్లాది మందికి ఆరాధ్య దైవం. ధర్మానికి ప్రతిరూపమని కొలుస్తారు. అలాంటి వారి మనోభావాలను కించపరిచేలా కామెంట్ చేశారు యాక్టర్ ప్రకాష్ రాజ్. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ అంటే గ్రేట్ యాక్టర్, వర్సటైల్ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్గా పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి మీద కోపాన్ని, అసహనాన్ని హిందూ ధర్మంపై, దేవులపై చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. కేరళ సాహిత్యోత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ శ్రీరాముడు, లక్ష్మణుడు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు వచ్చిన వలస కూలీలని చెప్పాడు. ఓ పొలంలోకి దూరి పండ్లు దొంగలించి తిన్నారని, అప్పుడు ఆ పొలం యజమాని రావణుడు వాళ్ళని ప్రశ్నించాడు అంటూ రామాయణాన్ని ఒక దొంగతనపు కేసులా మార్చేశాడు ప్రకాష్ రాజ్. ఇది చాలదన్నట్టు ఆ గొడవ కాస్త 2000 రూపాయల జీఎస్టీ బిల్లు చుట్టూ తిరిగి యుద్ధానికి దారితీస్తుందంటూ వెకిలిగా నవ్వాడు. ఈ మాటల వెనుక ప్రకాష్ రాజ్ ఉద్దేశం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. కేవలం రాజకీయాల మీద ఉన్న కోపాన్ని దేవుళ్ళ మీదకు మళ్లించడం ఏంటి? ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అగాధాన్ని సృష్టించడానికి కావాలని ఒక వర్గం మనోభావాలను దెబ్బతీశారన్నది నెటిజన్ల ఆరోపణ. రామాయణం లాంటి ఒక పవిత్ర గ్రంథాన్ని ఇంత సిగ్గుమాలిన రీతిలో ఎగతాళి చేయడం ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే, ఆయన అంత నీచంగా మాట్లాడుతుంటే కింద కూర్చున్న మేధావులు, జనం చప్పట్లు కొడుతున్నారు. అక్కడ ఒక్క హిందూ కూడా లేరా? ఎవరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కేవలం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఒక విశ్వాసాలను అవమానించే హక్కు ఆయనకెవరిచ్చారు? ఇదే వ్యక్తి ఖురాన్, బైబిల్ గురించి మాట్లాడితే ఆ వర్గం ప్రజలు ఊరుకుంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్కాట్ ప్రకాష్ రాజ్ అనే ట్రెండ్ నడుస్తోంది. సినిమాల్లో ఆయనకు అవకాశాలు ఇవ్వకూడదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక నటుడిగా ప్రకాష్ రాజ్కి మంచి పేరుండొచ్చు, కానీ ఒక వ్యక్తిగా సమాజంలో విద్వేషాలు నింపేలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ని క్షమించొచ్చా?